వీడియోలో మనం కృష్ణ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి గురించి చర్చిద్దాం. యుధిష్ఠిర మహారాజు ఇలా అన్నారు: "ఓ జనార్దన, జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఆ ఏకాదశి పేరేంటి? ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ ఏకాదశి గురించి నాకు సవివరంగా చెప్పండి" అని. శ్రీకృష్ణుని అపర ఏకాదశి ప్రాముఖ్యత. యుధిష్ఠిర మహారాజు అడిగిన ప్రశ్నలు విన్న తరువాత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: "ఓ రాజా, నీవు నన్ను అడిగిన దానితో ఈ ప్రపంచమంతా పుణ్యమవుతుంది. అత్యంత శుభప్రదమైన ఏకాదశి ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. దీని గురించి నేను చెబుతాను, శ్రద్ధగా విను. ఈ ఏకాదశి చాలా ప్రశంసనీయమైంది మరియు ఈ ఏకాదశి పేరు అపర ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి విశ్వమంతటా కీర్తిని పొందుతాడు. బ్రాహ్మణుణ్ణి చంపడం, గోవుల్ని చంపడం, గర్భంలోని శిశువుని చంపడం, ఒకరిని విమర్శించడం మరియు ఇతరుల భార్యతో సంభోగించడం వంటి అత్యంత ఘోరమైన పాపాలు కూడా ఈ ఏకాదశి వ్రతంతో నశిస్తాయి. రాజా, అసత్య సాక్ష్యం చెప్పేవాడే మహాపాపి మరియు ఇలాంటి అనేక రకాల పాపాల గురించి నేను నీకు చెబుతున్నాను. ఎవరైనా ఒకరిని అబద్ధంగా కీర్తించినా లేదా ఎగతాళి చేసే విధంగా కీర్తించినా, ఒక వ్యక్తి త్రాసుపై బరువు చూసుకునేటప్పుడు నిజాయితీగా లేకపోతే, ఎవరైనా తన ఆశ్రమాన్ని లేదా వర్ణాన్ని సంపూర్ణంగా పాటించకపోతే, ఎవరైనా తన గ్రంథాన్ని తయారు చేస్తే, ఎవరైనా ఇతరులను మోసం చేస్తే, ఎవరైనా ఒకరి గురించి తప్పుడు భవిష్యత్తును చెబితే, ఎవరైనా స్వచ్ఛందంగా ఖాతాలలో తప్పులు చేస్తే, ఎవరైనా డాక్టర్ పేరు మీద అబద్ధం చెబితే, ఈ పాపాత్ములు అబద్ధపు సాక్ష్యం చేసే పాపాత్ములతో సమానం. ఈ అపర ఏకాదశి వ్రతాన్ని కఠినంగా భక్తి శ్రద్ధలతో పాటించే వ్యక్తి పాపాలన్నీ నశిస్తాయి. ఒక యోధుడు యుద్ధభూమిని విడిచి పారిపోతే అతను పాపం చేసిన నరకాగ్ని అవుతాడు. కానీ అతను ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అతనికి స్వర్గంలో స్థానం లభిస్తుంది. గురువు నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన తరువాత ఒక శిష్యుడు ఆయనను విమర్శిస్తే ఈ లోకంలో అతనికి సమానమైన పాపి మరొకడు లేడు. అంతేకాకుండా ఈ పాపి అపర ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అప్పుడు మాత్రమే అతను ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళడానికి అర్హుడవుతాడు. ఈ ఏకాదశి యొక్క మరిన్ని అద్భుతమైన మహిమల గురించి నేను మీకిక్కడ చెబుతున్నాను. ఈ కథను జాగ్రత్తగా వివరించండి. అపార ఏకాదశిని ఆచరించే వ్యక్తి ఎంతో పుణ్యం చేస్తాడు. అతనికి లభించే ప్రయోజనాలు ఎంత గొప్పవంటే, కార్తీక మాసంలో మూడు సార్లు స్నానం చేయడం, చలికాలంలో ప్రయాగరాజ్లో స్నానం చేయడం, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో స్నానం చేయడం, అలాగే ఏనుగులు, ఆవులు, బంగారం మొదలైన వాటిని దానం చేయడం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం వంటి కార్యాలను ఈ ప్రపంచంలో కలిపిన ఒక వ్యక్తి సంపాదించినంత పుణ్యాన్ని కూడా సృష్టించలేరు. ఈ పుణ్య కార్యాలన్నీ కలిపితే అపర ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తికి ఈ పుణ్యఫలాల కన్నా ఎక్కువగా లభిస్తుంది. దీనితో పాటు గర్భవతి అయిన ఆవును, బంగారం, వెండి మొదలైన వాటిని దానం చేసినా లేదా ఏదైనా సారవంతమైన భూమిని దానం చేసినా ఈ ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తికి ఆ పుణ్యం అంతా చేకూరుతుంది. ఒక గొడ్డలి అడవి మొత్తాన్ని నాశనం చేయగలిగినట్లే అపర ఏకాదశి అనే గొడ్డలితో పాపాలనే అడవి మొత్తాన్ని నాశనం చేయొచ్చు. అదేవిధంగా అపర ఏకాదశి అగ్నితో అడవి మొత్తాన్ని నాశనం చేయగలదు. గౌరవం పాపాలనే అడవి మొత్తాన్ని నాశనం చేయగలదు. ఈ అపర ఏకాదశి ఉదయించడంతో పాపాలంతా చిక్కంతా తొలగిపోతుంది. అపర ఏకాదశిని ఆచరించడం వల్ల పాపాలన్నీ పారిపోతాయి. తన పూర్వజన్మ పాపాలకు భయపడేవాడు శక్తి, భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశిని అనుసరించాలి. దీనిని అనుసరించిన వ్యక్తి సముద్రంలో బుడగలు పైకి లేచినట్లుగా పునర్జన్మ పొందుతాడు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కథ. పూర్వకాలంలో మహిధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతను సద్గుణవంతుడు, పరోపకారి అయిన రాజు. అయితే ఈ రాజు యొక్క తమ్ముడు చాలా క్రూరుడు మరియు పాపి. అతను ఎంత పాపి, క్రూరుడంటే అతను ధర్మనిష్ట గల సోదరుడు కూడా అసూయతో అతన్ని ద్వేషించేవాడు. దాంతో ఒకరోజు అతను ఏం చేశాడంటే, తన సోదరుడిని చంపి ఒక చెట్టు కింద పాతిపెట్టాడు. అలా చంపబడినప్పటి నుండి అతను ఆ చెట్టు మీద నివసించే దెయ్యంగా మారాడు. పూర్వానంద కాలంలో ఒక దౌమ్య ఋషి ఈ ప్రదేశం నుండి వెళుతుండగా ఆయన తన మాయారూపాన్ని అనుభూతి చెంది దానిని చూడగలిగాడు. తన భక్తి శక్తితో అది మాయారూపంగా మారడానికి గల కారణాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడు. కొంతమంది ఋషులు భక్తులుగా ఉంటారు. వారికి ప్రాణుల పట్ల ఆత్మ, కరుణ ఉంటుంది. కాబట్టి ఆ దౌమ్య ఋషి ఆ వ్యక్తి కోసం అపార ఏకాదశిని ఎందుకు పాటించాడు? ఏకాదశిని పాటించిన ఘనత ఆ దౌమ్య ఋషి ఆ మాయారూపానికే ఆపాదించాడు. ఈ కారణంగా ఒక పుష్పక విమానం వచ్చి మాయాయుగంలో ఉన్న ఆ రాజును తన పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుని స్వర్గానికి తీసుకువెళ్ళింది.
మరియు లోక శ్రేయస్సు కోసం నేను మీకు ఈ ఏకాదశి యొక్క మహిమను వివరించాను. అతను ఈ రోజు వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయి నా నివాసానికి రావడానికి అర్హుడవుతాడు. కాబట్టి మనమందరం ఈ ఏకాదశిని సద్వినియోగం చేసుకోవాలి. మరి దీని యొక్క ముగింపు వచ్చేసి మనకి అపర ఏకాదశి పర్ణ సమయం ఉదయం 6:43 నుంచి 10:02 వరకు ఉంటుంది. కాబట్టి ఈ అపర ఏకాదశి చాలా ఘనమైనది. ఈ అపర ఏకాదశి ఉపవాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే వారి ఘోర పాపాలన్నీ నశిస్తాయి. ఎందుకంటే ఏకాదశి అంటే శరీరానికి ఉపవాసం, ఆత్మకి విందు. కాబట్టి ఏకాదశి రోజున మనం భక్తికి అనుకూలమైనటువంటి కార్యకలాపాలను ఎక్కువగా చేసుకోవాలి. అవి ఏంటి అంటే భక్తుల సంఘం, పరమేశ్వరుని దర్శనం, పవిత్రనామ జపం, కీర్తన చేయడం, లేఖనాలను చదవడం మరియు ఏకాదశి రోజున భక్తికి ప్రతికూలమైన కార్యకలాపాలను తగ్గించి ఆపివేయాలి. అవి ఏంటి అంటే అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం, భౌతిక వస్తువుల సంఘం, మరింత నిద్ర. కాబట్టి అపర ఏకాదశి రోజున కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.